బూడిద చనిపోయిన భస్మం పోసుకుంటారు అని అనుకుంటారు నార్మల్ పబ్లిక్. కానీ దాంట్లో ఇంటర్నల్ విషయం ఏంటి? ఇంటర్నల్గా ఉండేది చాలా గొప్ప విషయం కదా, విముక్తి. ఇంకొకటి ఏంటంటే శవాల్ని పీక్కు తింటారు అఘోరీస్. ఎందుకు తింటారు అంటే, ఒక అఘోరికి భిక్ష లభించలేదు అనుకుందాం, అతను బాగా ఆకలిగా ఉంది, వాళ్ళకి లిమిట్ ఉంటుంది, పలానా 4 ఇళ్ళ దగ్గర 5 ఇళ్ళ దగ్గరే భిక్ష స్వీకరించాలి, స్టోరేజ్ ఫుడ్ తీసుకొని స్టోర్ చేసుకోకూడదు, వాళ్ళ దీక్షలలో వండిన అన్నం మాత్రమే స్వీకరించాలి, 5 ఇళ్ళ దగ్గర 6 ఇళ్ళ దగ్గర మాత్రమే అడగాలి, వాళ్ళ గురువాక్యం ఉంటుంది, వాళ్ళ గురువు ఎలా ప్రాక్టీస్ ఇస్తే వీళ్ళు అలాగే చేయాలి. ఒకవేళ 5 ఇళ్ళల్లో పెట్టలేదు, అప్పుడు ఏం చేస్తారంటే, బాగా ఆకలిగా ఉందనుకుందాం, ఈ ఆకలి బాధ తగ్గించుకోవడం కోసం ఆ శవాలు కాలుతున్నప్పుడు దాంట్లో తీసుకొని తిని వీళ్ళ కడుపులో ఉన్నటువంటి ఆకలి బాధని తగ్గించుకోమని చెప్తుంది అఘోర ఆచారం. ఓకే, అంతేగాని ఇష్టం వచ్చినట్టు శవాలు తీసుకొని తిను అని చెప్పదు. దాంట్లో ఉండేది ఏంటి, అలా శవాన్ని తీసుకొని తిన్నప్పుడు దీనికి ఒక రియలైజేషన్ వస్తుంది కదా, అంటే దాన్ని తినడం వల్ల ఏం కడుపు నిండదు,